प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. మనమేమి కార్యక్రమము మొదలుపెట్టినా మొదట తొలి పూజిత దైవం విఘ్నేశ్వరుల వారిని స్తుతిస్తాం. అలాగే మన ఆధ్యాత్మిక జగతిలో గురువుకి విశేషమైన స్థానం ఉన్నది. దేవునితో సమానంగా ఆధ్యాత్మిక గురువులకు ఆ స్థానం. కాబట్టి మన గురు పరంపరకు కూడా మనము స్తుతించవలసిన అవసరం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే త్రయోషిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే స్వామినే తాపహారిణే. గీతా జ్ఞాన బోధకులు జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మునికి ఒకసారి వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియాత్మ బంధువులారా, ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ఆ జగన్మాత యొక్క అనేక ఆశీస్సులు అందజేస్తూ మన భారతీయ ఆధ్యాత్మిక జగతిలో అమ్మకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. దురదృష్టవశాత్తు ఈరోజు మాతృత్వం యొక్క వైభవం తగ్గిందని చెప్పవాలి. మనం మన సంతానానికి, మన పిల్లలకు, ఎందుకంటే ఇల్లు మన నివాసమే మొదటి పాఠశాల, తల్లియే ప్రథమ గురువు. కాబట్టి మన పిల్లలకు మన ఇంటి నుండే మాతృత్వం అమ్మ బోధించవలసిన మొదటి విషయం. మన మగపిల్లలకు సద్విచారం, సదాలోచన అందించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు పరిస్థితి చూస్తున్నాం. ఆడపిల్ల బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. పని ప్రదేశంలో, చదువుకునే ప్రదేశంలో ఇక్కడ కూడా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఏదంటే మాతృభావనను మనం అర్థం చేసుకోలేకపోయినాం, అమ్మను అర్థం చేసుకోలేకపోయినాం, స్త్రీత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినాం. పవిత్రం చరితం యస్యా పవిత్రం
జీవనం తదా పవిత్రతా స్వరూపిణ్యై తస్యై కుర్మో నమో నమః. ఏ జగన్మాత, ఏ తల్లి వైభవం మన ఎదుట అమ్మ భిన్న రూపాలలో వస్తుంది. మనం ఆరాధిస్తున్నాం దుర్గా, కాళీ, లలితా త్రిపుర సుందరి అనే ఎన్నో నామాలతో. అమ్మ అందగత్తెర రూపంలో కాకుండా కురూపి రూపంలో వస్తుందా మన మధ్యకు? అనంతమైన సౌందర్యమే ఆమె. కాబట్టి అమ్మ సౌందర్య రూపంలోనే వస్తుంది. కాబట్టి అమ్మను ఆరాధించే పద్ధతి నేర్చుకోవాలి. మన మగపిల్లలు ఒకటి అర్థం చేసుకోవాలి. అమ్మ యొక్క వైభవం ఎట్లా ఉంది, మూర్తిభవించిన సౌందర్య స్వరూపమే అమ్మ కదా. అమ్మ అంటే ఇట్లా ఉంటుంది కదా. ఈ తల్లికి నేను పుత్రునై ఎందుకు పుట్టలేదు, ఈ తల్లికి నేను సోదరునై జన్మించలేదు. ఈ విధమైన ఆలోచన విధానంతో మన భారతదేశంలో స్త్రీత్వానికి అమ్మకు ఆరాధన. మనం ఇప్పుడు చెప్తున్నాం భరతమాతకు మంగళహారతి, కానీ వాస్తవ రూపంలో ఇది సాధ్యం కావటం లేదు. మొదట మన కళ్ళకు కట్టిన కామపొరలను మొదట తొలగించవలసి ఉన్నది. ఇక్కడ శక్తి ఆరాధన జరగాలి, అమ్మ ఆరాధన జరగాలి. స్వామీజీ అంటారు వివేకానందుల వారు, ఎన్నో విధాలుగా వారు స్తుతిస్తారన్నమాట. ఆధ్యాత్మిక జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలన్నా ఆ విశ్వ విమోహిని యొక్క వైభవాన్ని మనం అర్థం చేసుకోవాలి. శివ ఉన్మోహిని విశ్వవిలాసిని రామకృష్ణ జయ దాయిని మా అనంత రూపిణి అనంత గుణవతి అనంత నామి గిరిజయమా. శివ ఉన్మోహిని విశ్వవిలాసిని జీవగతి దాయిని తుమ్మేమా. ఆమెనే లక్ష్మి, ధనాన్ని ప్రసాదించేది అమ్మనే. ఆమెనే వాగ్దేవి, మనలో విద్యను అభివృద్ధి చేసేది అమ్మనే. ఆమెనే దుర్గా, జయ దుర్గే దుర్గతి నాశిని, మనలో ఉన్న అన్ని దుర్గతులను కూడా దూరం చేసేది అమ్మనే. కాబట్టి భారతదేశంలో శక్తి యొక్క ఆరాధనను మనం అర్థం చేసుకోవాలా. ఈ విధంగా భారతీయ ఇతిహాస వైభవం అమ్మను అర్థం చేసుకోవడం వలన ఉన్నది. కుటుంబము, ఇంతకుముందే మీకు చెప్పినాను, కుటుంబమే ఒక విశ్వవిద్యాలయం. మన ఇంటి నుండే మన పిల్లలకు సభ్యత, సంస్కారం అన్నీ కూడా ఉగ్గు పాలతోని మనం అందించవలసిన ఆవశ్యకతను మనం గుర్తించాలి. పాఠశాలలో ఇచ్చేది తర్వాత, కళాశాలలో ఇచ్చేది తర్వాత. మీరు గమనిస్తే అన్య మతస్థులందరూ కూడా చక్కగా వారి పిల్లలను వారి మతానికి అనుగుణంగా ఉగ్గుపాలతోని రంగరించి 5 సార్లు ఏ విధంగా ప్రార్థన చేయాలా, హిజబ్ ఏ విధంగా ధరించాలా, వారం వారం చక్కగా గ్రంథం తీసుకొని వారి ప్రార్థనా మందిరాలకు ఏ విధంగా వెళ్ళాలో బోధిస్తున్నారు. దురదృష్టవశాత్తు మన సమాజంలో మొదట మన తల్లిదండ్రులకే శోచనీయమైన పరిస్థితుల్లో వాళ్ళకే సంస్కారం లేకుండా పోతుంది. నేను చాలా కార్యక్రమాల్లో గమనించినాను. మన హిందూ సమాజంలో పిల్లలు ఎవరు కూడా కళాశాలకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఉన్నత విద్యా కేంద్రానికి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు కూడా ఎవరి నొసుట కూడా ఒక బొట్టు ఉండదు, ఒక గాజులు ఉండవు, ఏవి ఉండవండి. మనం ఏ విధంగా తయారైనామంటే పాషాండ మతస్థుల్లాగా తయారైనాం. వాళ్ళు ఏంటంటే ఏం ధరించారు వారు, ఎందుకంటే ఆ విధంగా వారి సంస్కారం ఉండదు. ఒకప్పుడు సువాసనత్వం ఉండేది, స్త్రీలు ధరించేవారు. వారింటి పురుషుడు చనిపోయినప్పుడు వాళ్ళు ఎంతో బాధపడేవారు. అయ్యో, ఓ సత్యనారాయణ స్వామి వ్రతంలో వాళ్ళతో కలిసి కూర్చునే సౌభాగ్యాన్ని కోల్పోయినా
ఒక కేదారేశ్వర నోములో నేను కూర్చోలేకపోయినాను, ఒక వ్రతంలో కూడా కూర్చోపోయినాను, పక్కన పీటలో నా భర్త లేడు కదా అనే బాధతోని సువాసనత్వంకి దూరం అయ్యేది. బొట్టు లేదు, గాజులు లేవు, ఓ పూలు పెట్టుకునే పరిస్థితి. ఇప్పుడు ఎట్లా వచ్చింది శోచనీయమైన పరిస్థితుల్లో? హిందూ సమాజంలో ప్రతి ఇంటి నుంచి కూడా పొద్దున్నే ఒక 3-4 విధవరాలలాగా బయలుదేరుతున్నారు బయటికి. ఓ బొట్టు ఉండదు, గాజు ఉండదు, ఓ కమ్మలు ఉండవు, ఏది ఉండదు. హిందూ చిహ్నాలు ఎవరు కూడా వీళ్ళు హిందువుల అన్య మతస్థుల అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక హిందూ ధర్మంలో ఒక సర్వసంగ పరిత్యాగి సందేశం ఇస్తాడు. మీకు చెప్పేది ఇంకెవరి తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వినలేని పరిస్థితిలో. కాబట్టి ఈ వేదికగా ఒక సన్యాసి హిందూ మతానికి వారు ప్రాతినిధ్యం వహిస్తారు ఎవరైనా సరే. కాబట్టి మేము చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. సత్యము కఠినంగానే ఉంటుంది ఎప్పుడైనా. తీపి చేసే మేలు వేప చేయదు కదా. వేప చేదుగా ఉంటుంది, అది ఆరోగ్యానికి మంచిది. తీపి మనకు నష్టం చేస్తుంది, కానీ అది మనల్ని ఆకర్షిస్తుంది. కాబట్టి భౌతిక విద్యతో పాటుగా ఆధ్యాత్మిక విద్య రెండు కూడా సమపాలలో ముందుకెళ్ళాలి. సైన్స్ విత్ స్పిరిచువాలిటీ. మనం చెప్పుకోవచ్చు, మన పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. పరాయి దేశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా, ఇంకెన్నో దేశాలలో వాళ్ళు చదువుతున్నారండి. కానీ మనం ఇది కూడా ఆలోచించాలి. ఈ తల్లిదండ్రులు ఇన్ని సంవత్సరాలు కష్టపడి తమ సేవింగ్స్ అన్నీ కూడా పెట్టి పిల్లలను చదివిస్తున్నారు. వారి యొక్క సేవలు ఎక్కడ అందుతున్నాయి? ఒక శాస్త్రవేత్తను తయారు చేయాలన్నా, ఒక మేధావిని తయారు చేయాలన్నా, ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, ఒక శాస్త్రవేత్తను, వీళ్ళందరూ కూడా ఈ దేశం యొక్క వనరులను అందరూ ఉపయోగించుకొని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఉపయోగించుకొని, రెక్కలోకి వచ్చిన పక్షుల అగబాలు వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యి అక్కడే మన ప్రాచీన భారతదేశంలో పుత్రుల యొక్క ప్రథమ కర్తవ్యం వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రులను చక్కగా సేవ చేస్తూ వారితో పాటే జీవించే విధానం ఉండేది. అది కరెక్ట్ పద్ధతి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎంతో డబ్బు ఉన్నది, కానీ మన పిల్లలు మన కళ్ళెదుట ఉన్న ఆ సంతోషాన్ని అందించగలుగుతారా వాళ్ళు పంపే డబ్బు? కాబట్టి నేనేం కోరుతున్నా మీ హిందూ సమాజాన్ని అంటే, ఎందుకు వెళ్ళాలి మనం పరాయి దేశానికి? ఎందుకు వెళ్ళాలి? వెళ్తే వెళ్ళినారు, ఏదో కొంచెం సంపాదించుకున్నారు, తిరిగి రావాలి. ఈ దేశం మనకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి మనం ఏమిచ్చినాం? భారతదేశ భాగ్యోదయం ఈ దేశస్తులపైన ఆధారపడి ఉంది. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏం జరిగింది కొన్ని సంవత్సరాలుగా అంటే, విద్యావంతులు, మనీషాగ్రగణ్యులు అందరూ కూడా పరాయి దేశం వెళ్ళిపోవడం వలన ఇక్కడ ఎవరు వచ్చి ఉంటున్నారంటే, అటు బంగ్లాదేశ్ నుండి, ఇటు బర్మా నుండి, అటు పాకిస్తాన్ నుంచి అందరూ కూడా ఉగ్రజాతికి చెందిన వాళ్ళందరూ కూడా ఈ దేశంలో వచ్చి బెంగాల్ మొత్తము వారి వశం చేసేసుకున్నారు. బ్రాహ్మణ పండితులతోని శోభాయమానంగా దేశానికి తలల కిరీటంలా ఉండేది కాశ్మీరం. కాశ్మీరం నుండి అందరూ కూడా బ్రాహ్మణ పండితులు అందరూ కూడా కాశ్మీరీ పండితులు వెళ్ళగొట్టబడ్డారు. బెంగాల్ మొత్తం మన చేజారిపోయింది. కేరళలో ఎవరు లేరు మన వాళ్ళు, ఒక రాజకీయ రంగంలో కానీ, ఒక బ్యూరోక్రాట్స్ కానీ ఎవరు లేరు. తమిళనాడులో గవర్నమెంటే 1000 సంవత్సరాల చరిత్ర, 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న గుళ్ళను బుల్డోజర్ పెట్టి కూలగొట్టేస్తున్నారు. అడిగే నాదుడు లేడు. ఏమి జరిగింది ఇక్కడ అంటే, మన పిల్లలకు మనం ఇచ్చే శిక్షణ సవ్యమైన దిశలో లేదు. రామాయణం నుండి మనం ఏం స్వీకరించాలో అవి స్వీకరించలేకపోయింది. రామాయణం నుంచి, భాగవతం నుంచి, ఉపనిషత్తుల నుంచి మనం స్వీకరించవలసినవి స్వీకరించకుండా
రత్నాలను వదిలేసి రంగురాలను మనం స్వీకరిస్తాం. ఇదే ధర్మం అనే ఒక అపోహలో మనం జీవిస్తున్నాం. ఇది గమనించండి. ఒక 1000 సంవత్సరాల నుంచి మీరు గమనిస్తే ఎట్లాంటి మహనీయులు ఇక్కడ ఉద్భవించారు. ఆది శంకరాచార్యులు నడయాడిన నేల, రామానుజులు, మధ్వాచార్యులు, రమణులు, రామకృష్ణుడు, అరవిందుడు, దయానందుడు, వివేకానందుడు వారు అంటారన్నాడు, ఈ నా భారత భూమిలో సర్వసంగ పరిత్యాగులైన వారు ఈ సమాజానికి దశ చూపించే మార్పులు లేని కాలం ఎప్పుడు ఉన్నదని అడుగుతున్నా నేను. దాని ఉద్దేశం ఏంటంటే, గతంలో స్వర్ణమయమైన మన గతంలో కూడా ఎంతోమంది మహాత్ములు ఉన్నారు, ఇప్పుడు కూడా ఎంతోమంది మహాత్ములు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఎంతోమంది మహాత్ములు రాబోతున్నారు. కానీ ఇంత ఆదర్శం ఉన్న ఈ దేశంలో మనకెందుకు ఈ పరాభవం? 1000 ఏళ్ళుగా ఈ భారతదేశం పైన దాడి చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడ దాడి చేయగలిగినారు. హిందువుల పైన పరిపాలన చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడ పరిపాలన చేయగలిగారు. ఎందుకు? మనం ఆచరణ శూన్యులమైన అన్యమతస్థులు, ఆచరణ పరులైన వారు. హిందువులకు 10 పనులలో ఆధ్యాత్మికత, హిందుత్వం ఒకటి మాత్రమే. అన్యమతస్థులకు అన్ని పనులు పక్కన పడేసి వాళ్ళు కేవలం వాళ్ళ మతానికి ఏ చిన్న ఆపద వచ్చినా వాళ్ళు కదులుతారన్న రాజసిక శక్తిని ప్రదర్శించవలసిన సమయం ఆసన్నమైంది. మనం ఏమనుకుంటామంటే, శుద్ధ సాత్విక స్థితిలో మేము ఉన్నాము, కానీ దురదృష్టవశాత్తు గాఢమైన తమస్సులో మునిగిపోయి ఉన్నాము. గాఢమైన తమస్సులో ఇప్పుడున్న పరిస్థితుల్లో, వర్తమాన భారతంలో మన బిడ్డలకు మనం ఏం నేర్పాలి? స్వధర్మం నేర్పాలి. ఈ దేశము, ఈ ధర్మము నిలిచి ఉంటే హిందువులు ఈ పొడవ పైన నిలిచి ఉంటారు. ఎన్నో వేల సంవత్సరాల నుండి భారతదేశం ప్రపంచానికి విశ్వగురు స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరు దీన్ని విశ్వగురువు చేయలేదు, అది అయ్యే ఉన్నది. ఎప్పుడైతే హిందువు నపుంసకుడు అవుతాడో, హిందువు దౌర్బల్యుడు అవుతాడో, హిందువు చీతగానే అవుతాడో, అప్పుడప్పుడల్లా ఈ తురుష్కులు, మమదీయులు, నిజాంలు వీళ్ళందరూ కూడా ఈ దేశం పైన దాడి చేసి దీన్ని స్వాధీనం చేసుకోగలిగినారు. ఇంగ్లాండ్ దేశం నుంచి ఈ భారతదేశానికి చొప్పించబడిన మతస్థులకు వారికి దాదాపు 105 దేశాలు ఉన్నాయి, పశ్చిమ దేశాలు. ఈ తురుష్కులకు గడిచిన 1000 సంవత్సరాల నుంచి దేశం పైన దాడి చేసేవారికి 57 దేశాలు ఉన్నాయి. హిందువులకు మనకు ఒకటే దేశం ఉందండి. ఈ దేశాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నామని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనలో ఎవరు కూడా పనికి మాలిన వాళ్ళు ఎవరు లేరు. వృద్ధులు, కురు వృద్ధులు కూడా ఉపయోగపడేవారు ఈ సమాజానికి. ఒక మురికి వాడలలో, ఒక పేద వాడలో వెళ్ళి ఈ ఉన్నత విద్యావంతులైన ఒక టీచర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు ఎంతోమంది ఉంటారు. మన హిందుత్వం గురించి బోధించాలి. విద్య పేరు చెప్పి వాళ్ళు మొత్తం దేశాన్ని ఆక్రమిస్తున్నారు. విద్య అనే పేరుతో మీకు ఉచిత విద్య ఇస్తాము, మా కాన్వెంట్లో చేర్చుకుంటామని చెప్పి మన పిల్లలను మనం డబ్బులు పెట్టి 2 లక్షలు 3 లక్షలు పెట్టి కాన్వెంట్లో చదివిస్తున్నాం మన పిల్లల్ని. వాడు ఏం నేర్చుకుంటుండే మొట్టమొదట అంటే, మా దేవీ దేవతలు, మా దేవాలయాలన్నీ కూడా ఒక పుట్టిటి పురాణము. ఏంటి అమ్మా, గుడికి వెళ్ళమంటావు, ఒట్టు పెట్టుకోమంటావు, తీర్థయాత్ర అంటావు, వాట్ ఈస్ దిస్? మనం ఏ శతాబ్దంలో ఉన్నాము? కానీ వేరే మతస్థుడు అన్నాడు,
ఉగ్గు పాలతో కూడా వాళ్ళ మత ధర్మాన్ని, వాళ్ళ గ్రంథాలను పరిచయం చేస్తుంది. మనం చేయాలి, చొరవ తీసుకోవాలి. తీసుకొని మన హిందూ యువకునికి, మధ్య వయస్కులకు 35-40 సంవత్సరాలు వస్తున్నాయి అని పెళ్లి చేద్దామంటే అమ్మాయి దొరకడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మన పిల్లలను కళాశాల నుండి, స్కూల్ నుండి 12 ఏళ్ళ పాప నుండి 14-15 ఏళ్ళ పిల్లలను కూడా డ్రాప్ చేసి లవ్ జిహాద్ అనే ఉచ్చులో, దీనికి ఒక వ్యవస్థీకృతమైన వ్యవస్థ ఉందండి. దానికి అరేబియన్ సమాజం నుండి, అరేబియా దేశాల నుండి నిధులు అందుతాయి. వీళ్లకు పాక్ పశ్చిమ దేశాల నుంచి, ఆంగ్లేయుల దగ్గర నుంచి వీళ్ళకి నిధులు. ఇద్దరి యొక్క లక్ష్యం ఒకటే, సనాతన ధర్మాన్ని ఏ విధంగా తుదముట్టించాలా. వాళ్ళు ఒకటి మార్గం ఎంచుకున్నారు. హిందువుల యొక్క వంశాన్ని ముందుకు తీసుకెళ్లేది హిందూ స్త్రీలే. కాబట్టి హిందూ స్త్రీలను, హిందూ ఆడపిల్లలను ట్రాప్ చేసి హిందూ మగవాళ్ళకు సంబంధాలే ఉండకుండా, వాళ్ళ పిల్ల దొరకకుండా మనం ఎట్లా ఉంటామంటే మేమిద్దరము, ఇద్దరే. వాళ్ళు ఏమంటుంటారంటే మేము 4 మాకు 40. రానున్న 10 సంవత్సరాలలో తీవ్రమైన జనాభాలో తేడాలు వచ్చేస్తాయి. ఓటు వేసే వాళ్ళు తక్కువ ఉంటారు మన హిందువులు. కాబట్టి వాళ్ళు రాజ్య స్థాపనను, జనాభా యుద్ధం, జనాభాను పెంచుకోవడం ద్వారా ఈ దేశాన్ని హస్తగతం చేసుకోవాలనే ఒక వ్యవస్థ చివరిగా ఒక 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. మనం నిద్ర నుంచి బయటికి రావాలి. మన సంకల్పం ఏ విధంగా ఉండాలో మీరు ఆలోచించండి. వాళ్లకు 10 పనులలో, మనకు 10 పనులలో ఒక పని ఆధ్యాత్మిక జీవితం, వాళ్లకు మతమే జీవితం. మనం ఎప్పుడైతే మతమే జీవితం అవుతుందో మనకు సనాతన ధర్మం తెలుస్తుంది. ఈరోజు మనం ఒక గట్టి సంకల్పం తీసుకోవాలి. మొదట నా దేశం, మొదట నా ధర్మం, మిగతావన్నీ తర్వాత. ఈ విధమైన భావజాలంతో మనం ముందుకెళ్తాం. చూడండి, ఇంతటి ఆధ్యాత్మిక భూమి, ఇంత మనీషావంతులైన, ప్రజ్ఞావంతులైన మేధస్సులు, పెద్ద పెద్ద సాధుమార్పులు ఉద్భవించిన ఇంతటి ధన్యభూమి, దేవభూమి, ఋషిభూమి, కర్మభూమి, చతుర్వేదాలు బోధించబడిన భూమి, ఉపనిషత్తులు బోధించబడిన భూమి, ఈ భూమిలో వేల సంవత్సరాల నుంచి హిందువులు బానిసలుగా దౌర్భాగ్యమైన జీవితం గడుపుతున్నారు. ఎందుకంటే వేదాలలో ఏ విధంగా అయితే పేర్కొన్నారో మనకు వేదం ప్రామాణికం, ఉపనిషత్తులు ప్రామాణికం. ఆ విధంగా జరగట్లేదు. ఇప్పుడు మన ఆరాధన పద్ధతులు ఎట్లా ఉన్నాయంటే, స్త్రీలు ఆచరించే కొన్ని ఆచారాలు, వామాచారాలు, లోకాచారాలు, ఈ విధమైన దాంతో మనం భ్రష్టు పట్టించాం. ఉపనిషత్తులను చక్కగా అధ్యయనం చేసి వేద విహితమైన, శాస్త్ర విహితమైన విధంగా మన సంఘాన్ని నడపడం లేదు. కాబట్టి హిందూ సమాజంలో ఈ విధమైన భావజాలం వచ్చింది. ఇప్పటికైనా సమయం మించిపోయింది. మనం చైతన్యవంతులైతే ఇప్పుడు ఒరిగే పరిస్థితి లేదు. ఒక్కొక్క హిందువు 100 మందిని చైతన్యపరచాలి. 100 మందిని. భగవద్గీతను ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనం నేర్చుకోలేము. రామాయణాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనం నేర్చుకోలేకపోయాం. దశరథ మహారాజు అంటారు శ్రీరామచంద్ర ప్రభు వారిని పిలిచి, నాయన, తల్లి కైకేయి యొక్క ఆదేశం ఉన్నది, మీరు వనవాసాలకు బయలుదేరాలి అన్నప్పుడు శ్రీరామచంద్ర ప్రభు అంటాడు, అలాగే నాన్నగారు, నేను బయలుదేరుతాను. తన పట్టు పీతాంబరాలు, నగలు, మనులు, మాణిక్యాలు, రాజ్యాన్ని సమస్తం వదిలేసిన వారు నారబట్టలు ధరించి లక్ష్మణ సమేతుడై, జానకి సమేతుడై అరణ్యాలకు బయలుదేరినప్పటికీ కూడా ఒక్కటి వదలలేదండి. ఆయన ధనుర్బాణాలను వదలలేదు. పరమశివుడు శ్మశానవాసి అయి, సర్వ సంఘ ప్రత్యాగి అయి, ఒళ్ళంతా బూడిద పోసుకొని తపస్సు చేసుకునే వ్యక్తి కూడా త్రిశూలం వదలలేదు. ఏమి మనకు సందేశం ఇస్తారు మన దేవీ దేవతలు? దుర్గా, కాళీ, గణపతి చేతిలో పాశము, కుమారస్వామి చేతిలో ఆయుధము,
ప్రతి ఒక్క దేవత చేతిలో ఆయుధం ఉంది, మనం వదిలేసినాం. వీర రసాన్ని బోధించి మన దేవతలను మనం అర్థం చేసుకోలేకపోయాం. ఇప్పటికైనా సరే గమనించండి, భగవద్గీత ఎక్కడ బోధించబడింది ఒకసారి జాగ్రత్తగా వినండి. రణభేరీలు మోగిస్తున్నారు, శంఖనాదాలు ఎదుగుతున్నారు, డమరుకాలు ఆకాశాన్ని దద్దరింపజేసే నాదాలు శంఖులు ఊదుతున్నారు. ఒక మహావీరుడైన శ్రీకృష్ణుడు అక్కడ నించొని ఉన్నాడు. రక్త ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి. ఒక వ్యక్తి యొక్క తల నరుకుతున్నాడు, ఇంకో వ్యక్తి యొక్క చేయి నరుకుతున్నాడు, ఇంకో వ్యక్తి యొక్క కాలు నరుకుతున్నారు. రణభూమి యుద్ధ బేరీలు మోగుతున్నాయి. అటువంటి సందర్భంలో ఒక మహావీరుడైన శ్రీకృష్ణ పరమాత్మ మరొక మహావీరుడైన అర్జునుడికి బోధించిన వీర రసం. మనం ఏం చేస్తున్నామంటే భగవద్గీతను పూజ గదిలో పెట్టి పూజిస్తున్నాం. పాలు తాగితే బలం వస్తాయా, పాలను పూజిస్తే బలం వస్తాయా? కాబట్టి భగవద్గీతను అధ్యయనం చేయవలసింది బాలకావస్థలో, యవ్వనంలో. ఎవరు భగవద్గీతను అర్థం చేసుకుంటారంటే ఖండ బలం, గుండె బలం, శక్తి, వీర్యవంతులు, త్యాగేశ్వరులు, కర్తవ్య నిష్ఠాపరాయణులు, శక్తివంతులు, బలశాలులు అర్థం చేసుకునే ఒక వీర రసం. మనం అనుకుంటాం 70 ఏళ్ళకు నేను ఫ్రీ అవుతాను, 60 ఏళ్ళు దాటిన తర్వాత. అప్పుడు అర్థం చేసుకున్న ఆచరించడానికి శరీరం సహకరించదు. అయినప్పటికీ కూడా వృద్ధులకు కూడా నేను చెప్పేది ఒకటి, మనం కూడా నిశ్చయంగా మనం గ్రహించవలసింది, ఎవ్వరు కూడా ఒక గుండు పిల్లి కూడా ఈ ప్రపంచంలో పనికిరానిది లేదండి. ఈ దేశానికి, ధర్మానికి, సమాజానికి ఉపయోగపడాలనుకుంటే భగవంతుడు మనకు 100 దారులు మనకు చూస్తున్నాడు. కాబట్టి మనం అనుష్ఠాన పరులు కావాలి. మొదట అనుష్ఠాన పరులం. అది ఎట్లాంటి అనుష్ఠాన పరులం? మనకు ఇంతకుముందు మీకు చెప్పిన వేద విహితమైన వేదాలు మన ప్రమాణం, ఉపనిషత్తు చక్కగా అధ్యయనం చేసి ఈ మూఢనమ్మకాలు పడే మూఢడి కంటే కరుడు కట్టిన నాస్తికుడు నయం. విప్రో కంపెనీలో మనకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఈ విధమైన ఆలోచన వ్యక్తి ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళే వ్యక్తికి. ఈరోజు మంగళవారం, అష్టమి, ఇట్లాంటి గడియలలో నేను వెళ్ళాను అని. అందుకే వివేకానందుల వారు అంటారు, కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద. మూఢనమ్మకాలు గడ మూఢుడి కంటే కరుడు కట్టిన నాస్తికుడే నయం. కాబట్టి వాడు జవసత్వాలతోనే ఉన్నాడు జీవించి. కాబట్టి 33 కోట్ల ప్రాణులలో మనిషికి విచక్షణ అనేది ఇచ్చింది. కాబట్టి గ్రంథాలు ఎన్నైనా చెప్పానండి, మనము అన్వయం చేసుకునే విధానంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము ఒక సంకల్పాన్ని తీసుకుని వెళ్ళాలి. సమయభావన వలన మన హిందూ ధర్మంలో ఎన్నో బాధలు, కష్టాలు, వేదనలు ఉన్నాయి. ఒక సన్యాసిగా, ఒక సర్వసంగ పరిత్యాగిగా గుండె ద్రవిస్తుంది, రక్త కన్నీరు కాలుస్తుంది. నా హిందూ సమాజం ఎందుకు ఇట్లయింది? గడిచిన 25 సంవత్సరాల నుండి ముక్కు మూసుకుని ధ్యానం చేయకుండా బ్యాటిల్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాడు. బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడ హిందూ సమాజం పైన దాడి జరిగినా, ఒక హిందూ యువతి పైన దాడి జరిగిన, దుర్గానందపురి యొక్క పరిచయము మీరు తెలుసుకోవాలనుకుంటే బైన్సాల అడగండి. అక్కడ దాదాపు 3 సార్లు హిందూ సమాజం మొత్తం పైన 100 కుటుంబాల పైన దాడి జరిగింది. భవతీ భిక్షాందేహి అని నిధులు పోగేసి దాడి జరిగిన ప్రతి ఒక్క కుటుంబం గడప గడపకి వెళ్ళిన ప్రతి ఒక్క కుటుంబం పొయ్యి వెలిగేలాగా రేషన్ చేసిన, పిల్లల పెళ్లిళ్ళు చేసిన, చదివించిన, హిందూ ధర్మంలో నా పాత్ర నిలిపిన 8 ఏళ్ళ హిందూ ఆడపిల్లలు ఓల్డ్ సిటీలో ఒకటిసారి కాదు 2 సార్లు ఎన్నో సెవరల్ టైం రేప్ చేసి చంపేస్తే 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి కేసుని క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ సుమేరు పర్వతంలాగా నిల్చున్న దాడులకు భయపడకుండా, అది హిందుత్వం.
ఇప్పుడు మన సమాజం చాలా 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 తీవ్రమైన ప్రమాదకర పరిస్థితులు వెళ్ళిపోయింది. మనకు తెలియకుండానే మనం ప్రమాదకర పరిస్థితులు వెళ్ళినాం. ఇప్పుడు హిందూ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉందంటే, స్వామీజీ మీరు అట్లాంటి కఠినమైన విషయాలు మాకు బోధించకండి. ఆల్ ఈజ్ వెల్, మేము చాలా చక్కగా ఉన్నాం, బాగున్నాం, మంచిగా తింటున్నాం, చక్కగా టైంకి పడుకుంటున్నాం, మేము మంచిగా ఉన్నామని ఆశీర్వదించి వెళ్ళండి. ఇట్లాంటి భయంకర విషయాలు చెప్పకండి, చెప్పాల్సి వస్తుంది. క్యాన్సర్ వ్యాధి వచ్చి శరీరం అంతా కూడా పాకిపోతుంటే చెప్పకుండా ఎట్లా? కాబట్టి మన యొక్క ప్రథమ కర్తవ్యాన్ని మీకు 2 నిమిషాల్లో చెప్తున్నా. మన ఆలోచన విధానం ఎట్లా ఉండాలో మీరు నేర్చుకోవాలి. కనీసం మీరు చేయకుండా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక హిందూ కుటుంబం పైన దాడి జరిగింది, ఒక దేవాలయం పైన దాడి జరిగింది, ఒక హిందూ ఆడబిడ్డ రోడ్డు పైన వెళ్తుంది, ఆమె పైన చెరపట్టినాడు ఒక దురుష్టుడు. మొట్టమొదట మనం ఒక 100 మంది కదలాలి. కదిలి, సోదరా నేను మీ ఎంబడి ఉన్నాను, చనిపోవాలనుకున్న దాడికి గురి అయిన మానవ ప్రాణాలు హరించివేయబడ్డ ఆ కుటుంబానికి ఒక శక్తి వస్తుంది. 100 మంది హిందువులు నా ఇంటి ముందు వచ్చి నిల్చున్నాడు, నేను ఎందుకు చనిపోవాలా? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ కుటుంబం కూడా బతికి పట్టగలుగుతుంది. సంఘటన యొక్క శక్తిని మీరు అర్థం చేసుకోండి. మీరందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా మనం జీవించాలని, అపారమైన రాజశీల శక్తిని ప్రకటించాలని కోరుతూ, ఆ జగన్మాత యొక్క ఆశీస్సులంతా అందరూ చేస్తూ, మీరు వీర్యవంతులు, శక్తివంతులు, బలవంతులు, పౌరుషవంతులైన హిందూ సమాజం యొక్క నాగరిక పురుషులుగా జీవిస్తారని, ఆ విధంగా జీవిస్తేనే మనకు మనుగడ ఉంది. లేదంటే మనము చరిత్రలో కాలఘట్టంలో కలిసిపోయే ప్రమాదాలను తెలియజేస్తూ 2-3 జయంతి సియావర రామచంద్రకి, పవన సుత హనుమానికి, ఓం మాతాకి, తులసి మాతాకి, గంగా మాతాకి, భారత్ మాతాకి.